ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గృహకల్పవృక్షాయ వాస్తు బ్రహ్మరూపాయ చ గృహకల్పరచనాయ సిద్ధిర్భవతు మే సదా. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రత శివరూపాయ వాస్తురూపాయ తే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. గతంలో మనం ఒక వీడియోలో నూతనముగా భూమి కొని గృహ నిర్మాణం చేసేటప్పుడు ప్రాథమికంగా అనుసరించవలసినటువంటి విధి విధానాలను కొన్ని తెలుసుకున్నాం. ఈ గృహ నిర్మాణ సమయంలో వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని పరిపూర్తిగా చేసుకునే లోపల తెలుసుకోవలసిన వాస్తు సంబంధమైన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ వీడియోలో కూడా ప్రాథమికమైన కొన్ని విషయాలను మనము తెలుసుకొని ఒక అవగాహనను పెంచుకుందాం. ముఖ్యంగా నూతన గృహ నిర్మాణం చేసేటప్పుడు మీరు ఏ దిశలో ఇల్లు కట్టుకున్నప్పటికీ ఆ వీధి కన్నా కూడా స్థలం ఎత్తులో ఉండాలి, అంటే గృహం ఎత్తులో ఉండాలి. ఇది ప్రాథమికంగా అందరూ గమనించవలసిన విషయం. తర్వాత నూతన గృహ నిర్మాణ సమయంలో మనము ద్వారబంధం, ప్రధాన ప్రవేశ ద్వారం పెట్టుకునేటప్పుడు రెండు పక్కల కిటికీలు ఉండేది చూసుకోవాలి. అది చాలా ముఖ్యం, వాస్తు ప్రకారం ఉండాలని చెప్పారు. అలాగే ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగ్గా బోరు వేయటం, బావి, గుంట తవ్వటం చేయరాదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ద్వారములు, కిటికీలు సమసంఖ్యలో ఉండాలి. 2, 6, 4 అలాగే. అయితే 0 ఉండకూడదు, అంటే 10, 20, 30 అలా ఉండకుండా చూసుకోవాలి. తర్వాత గృహ నిర్మాణము ప్రారంభం చేసేటప్పుడు దక్షిణపు ప్రహరీ అలాగే పరమట ప్రహరీ ముందుగా నిర్మించుకోవచ్చు, తప్పులేదు, నిర్మించుకోవాలి కూడా. అలాగే ఈశాన్యం కొంచెం పెంచుకోవాలని చెప్పుకున్నాము కొద్దిగా. అలాగే ఈశాన్య మూలలో మరుగుదొడ్లు నిర్మించరాదు. ఎప్పుడైనా సరే దక్షిణపు గోడ కన్నా, అంటే ప్రహరీ గోడ కన్నా ఉత్తరపు గోడ, అలాగే పరమట ప్రహరీ గోడ కన్నా తూర్పు ప్రహరీ గోడ కొంచెం తక్కువలో ఉండాలి. అలాగే ఏదైనా ఇంటి లోపల అటకలు పెట్టుకునేటప్పుడు దక్షిణపు గోడకు, పరమట గోడకు పెట్టుకోవచ్చు. తూర్పుకు, ఉత్తరానికి అటకలు పెట్టుకోకుండా ఉండటం మంచిది. అలాగే ఎప్పుడైనా కూడా స్థలం కూడా మనకు ఉత్తరము, తూర్పు, ఈశాన్యంలో కొంచెం పల్లంగా ఉండి, అంటే ప్లవంగా ఉండి, దక్షిణ పరమట్లో కొంచెం మెరగ్గా ఉండటం శ్రేయస్కరము. ఇంటిలో మనం వాడుకుండే నీళ్లు ఎటు నుంచైనా సరే తూములు తీసుకొని ఉత్తరము, తూర్పు వైపుకు మళ్ళించి అక్కడి నుంచి బయటికి పంపించాలి. అది ప్రధానంగా తెలుసుకోవాలి. తర్వాత ఇంటి నిర్మాణము చెయ్యబోయే ముందు, అంటే మనం శంకుస్థాపన చేసిన వెంటనే స్ట్రక్చరల్ ఇంజనీరు, నిష్ణాతులైనటువంటి ఈ మేస్త్రీలు, అలాగే వాస్తు పండితులను దగ్గర ఉంచుకొని చక్కగా ఈశాన్య మూల ఆ కొలతల ప్రకారం మనం బోరు తవ్వుకోవాలి లేదా బావి వేసుకోవాలి. అది ప్రధానంగా ముందే చేసుకోవాలి. తర్వాత మనము ఇంటి నిర్మాణము ప్రారంభించి ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ఆ యొక్క స్థలంలో ఉన్న చెట్లను కొట్టకూడదండి. అది కూడా ముఖ్యమైన విషయంగా భావించాలి. ఆ తర్వాత శివాలయమునకు ఎదురు, విష్ణాలయమునకు వెనక, అమ్మవారి గుడికి పక్కన ఇంటి నిర్మాణము చేయకపోవటమే ఉత్తమమైన పని. వాస్తుశాస్త్రం ప్రకారము కొంత దూరంలోనే నిర్మాణాలు చేయాలి, ఆనిచ్చి కట్టకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తున్నది. ఈ విధమైనటువంటి కొన్ని ప్రధాన నియమాలను మనం తప్పకుండా పాటించి ఇంటిని కట్టుకుంటే ఆ ఇంటిలో ఆనందమయ జీవితాన్ని గడపవచ్చని తెలియజేస్తూ మరికొన్ని ప్రాథమిక విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.